8వ వచనం స్పుర్మ సంఘం యొక్క ఆధిక్యతల గురించి చదవండమ్మా. స్పుర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము: మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా. చాలు, ప్రార్థన చేసుకో. అత్యంత ప్రేమ కృప కరికరమ కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి నానా అంచు దినాలలో ప్రభు ప్రకటన గ్రంథాన్ని చదువువాడు, వినివాడు, గాయకునివాడు ధన్యుడని చెప్పి ఈ వాక్యాన్ని ధ్యానించటానికి, దాన్ని వినటానికి మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. స్పుర్మ సంఘములో దాటబడిన సత్యములను మా ముందుంచి ఆత్మీయంగా సత్యములను తెలుసుకొని బలపడటకు నీ కృప దయచేయండి. రావాల్సిన బిడ్డలు ఉన్నారు, వారిని త్వరగా తీసుకుని రండి. వాక్యం చెప్తున్న నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి వాక్యంలో దాచబడిన సత్యములను మా ముందుంచుమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రెండో సంఘం స్పుర్మ సంఘం. స్పుర్మ అంటే అద్దము, బోలము, చేదు, శ్రమల వాసన, 3 అర్థాలు వస్తూ ఉంటాయి. ఈ సంఘం శ్రమలలో నుండి వచ్చిన సంఘం, శ్రమలు క్రీస్తు కొరకు అనుభవిస్తున్నటువంటి సంఘం. అందుకే సంఘానికి శ్రమల యొక్క అర్థాన్ని చెప్పే చేదు. శ్రమలు ఎవరికి సంతోషంగా ఉండదు కదా, కష్టమే శ్రమలు అనుభవించడం. ఈ స్పుర్మ సంఘానికి పరిశుద్ధాత్మ ద్వారా అపొస్తలుడైన యోహాను ఆ సంఘములో ఉన్న సంఘటనలను చూపెడుతూ ఇక్కడ అంటున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను. ఎవరు మొదటివాడు? ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా. చాలామంది యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. అమ్మ, 2000 సంవత్సరాల క్రితమే ఉన్నా. సామెతలు 8వ అధ్యాయం పట్టుకోమ్మా. ఆయన ఎప్పటి నుండి ఉన్నాడు అంటే, ఈ భూమికి పునాది వేయక మునిపే, జలములను సృష్టించక మునిపే, కొండలు పర్వతాలు స్థాపించక మునిపే, ఆకాశము సృష్టించక మునిపే, వీటన్నిటికంటే ముందు ఉన్నవాడు ఆయనే మొదటి వాడు. చదవమ్మా సామెతలు 8వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు. పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి. అమ్మ, ఏం చెప్తున్నాడు? ఈ భూమికి పునాది వేయ వరకు మునిపే, ఈ భూమి మీద ఇసుక సృష్టించక మునిపే, వీటన్నిటికంటే ముందు ఉన్నవాడును. అంటే ఎందుకు స్పుర్మ సంఘానికి చెప్తున్నాడు అంటే, నేను జీవించేవాడను, మరణించిన వ్యక్తిని కాదు కనుక సదాకాలము నేను మీకు తోడుగా ఉంటా. మీరు కష్టాల్లో గుండా వెళ్ళినా, శ్రమలలో గుండా వెళ్ళినా, ఇరుకులు ఇబ్బందులలో నుండి వెళ్ళినా నేను జీవించువాడను కనుక గతకాలమందు ఉన్నాను, భవిష్యత్తు కాలమందు కూడా ఉన్నవాడను. చదవమ్మా. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఇక్కడ ఏమన్నాడు? ఈ పర్వతాలు ఏమీ సృష్టించక మునుపు, ఈ భూమిలో మట్టి రాక మునుపు, జలరాశులు, నదులు, సముద్రాలు వీటన్నిటినీ సృష్టించక మునుపు ఆది నుండి ఉన్నవాడను, మొదటి వాడను. ఆయన లేకుండా ఈ భూమి మీద ఏది కలగలేదంట. కొలస్సీ 1వ అధ్యాయం తీసుకోండి. ఇక్కడ అంటున్నాడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయనే దేవుని స్వరూపం కనుక ఆయన అంటున్నాడు, ఆకాశమందున్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ దృశ్యములైనవి అంటే మనకు కంటికి కనబడుతున్నవి, అదృశ్యములైనవి కంటికి కనబడనివి, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, అధికారులైనను,
ప్రధానులైన సమస్తము కూడా ఆయన మూలంగా కలిగింది. ఆయన లేకుండా ఏది కలగలేదు. కొలస్సి 1వ అధ్యాయం 15-16 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై మా ఉన్నాడు. సర్వ సృష్టికి అంటే ఈ సృష్టి అంతటికి కూడా ఆయన మూలం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు. ఆకాశం అందు ఏం కనిపిస్తున్నాయి? నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ ఆయన మూలంగా పుట్టిందంట. ఆయన సూర్యుడు కలుగును కాక, చంద్రుడు కలుగును కాక, ఆకాశ నక్షత్రములు కలుగును కాక, అంటే ఆకాశమందున్న వైన్ అన్నీ ఆయన మూలంగా కలిగింది. నేను మొదటి వాడను. చదవమ్మా. భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని. భూమి అందేమన్నా అమ్మా? మనకు కనిపించే చెట్టు చేమలు. ఇంకేమున్నాయి? మనుషులు తాగటానికి నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి? నదుల్లో నుండి. ఈ నదులు పుట్టక మునుపు ఈ సముద్రాలు, ఇప్పుడు మనుషుల ఆహారంలో ఒక పావుసకం సముద్రంలో నుండి వస్తుంది. ఏటి పీతలు కానీ చేపలు కానీ సముద్రంలో నుండి ఎక్కువ ఆహారం. అంటే ఇవన్నీ ఈ సముద్రాలు సృష్టించక మునుపు, నీకు తాగటానికి నీళ్లు నదులు సృష్టించక మునుపు, జలరాశులు ఏవి పుట్టక మునుపు నేనున్నా. దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఏమన్నారు? సర్వము అంటే నీ కంటికి కనిపిస్తున్నవి, కంటికి కనబడనవి, ప్రభుత్వాలు, సింహాసనాలు, అధికారులు, ప్రధానులు సమస్తం కూడా ఆయన ద్వారానే సృష్టించబడింది. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. స్ఫుర్మ సంఘం, శ్రమలు అనుభవిస్తున్న సంఘం, కష్టాలలో పుట్టిన సంఘం. అయితే యూదులు కాని వారికి, యూదులని చెప్పుకున్న వారి ద్వారా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు. వారిని చూచి ఆయన చెప్తున్న మాట, నేను ప్రారంభంలో ఉన్నాను, రేపు కూడా ఉంటా, భవిష్యత్తు కాలంలో కూడా ఉంటా. కనుక మీరు ఏ ఏ శ్రమలు అనుభవించారో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇవన్నీ నేను అనుభవించాను. ఎందుకు? మనం కూడా ఆ కష్టాలు అనుభవించినప్పుడు, ఆ శ్రమలు అనుభవించినప్పుడు ఆయన కూడా ఆ శ్రమలలో గుండా వెళ్ళాడు. కనుక నీకు నాకు సహాయం చేయటానికి తండ్రి అయిన దేవుడు భూమి మీదకి నడిపించాడు. హెబ్రీ 2వ అధ్యాయం 18వ వచనములో, తాను శోధింపబడి శ్రమ నొందను కనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. చదవమ్మా. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. మీరు శ్రమ పొందారా? కష్టాలు పొందారా? అవమానాలు పొందారా? నిందలు పొందారా? ఇవన్నీ భూమి మీదకి వచ్చినప్పుడు నేను అనుభవించే. కనుక వీటి గుండా మీరు వెళ్తున్నప్పుడు, ఈ కష్టాల గుండా వెళ్తున్నప్పుడు నేను నీకు సహాయము చేయువాడై ఉన్నాను. ఒకసారి మన ఆధునిక సంఘానికి పితామహుడు ఎవరు? మార్టిన్ లూథర్ గారు. మార్టిన్ లూథర్ లేకపోతే ఈ బైబిల్ మన చేతికి వచ్చేది కాదు. ఆ రోజుల్లో బిషప్పుల దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండటానికి వీల్లేదు. ఈ మార్టిన్ లూథర్ చాలా కష్టాల్లో, శ్రమలలో గుండా వెళ్ళేవాడు. ఒకరోజు కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. తన భార్య మార్టిన్ లూథర్ కుంగిన స్థితి నుండి లేవనెత్తటానికి, ఆ రోజుల్లో జర్మన్లు నల్ల బట్టలు వేసుకుంటే ఏంటి, ఎవరో చచ్చిపోతే వేసుకుంటారు, నల్ల బట్టలు వేసుకుని కూర్చుందంట. కూర్చుంటే భార్య, అమ్మ ఏంటి, ఏం కష్టం కలిగింది, ఎందుకు నువ్వు నల్ల బట్టలు వేసుకొని కూర్చున్నావు, ఏ శ్రమ కలిగింది అని మార్టిన్ లూథర్ భార్యను అడిగితే, దేవుడు చనిపోయాడు. వెంటనే ఆయనకు జ్ఞానోదయం, నా దేవుడు చావలే, మరణాన్ని గెలిచి తిరిగి లేచే. ఇక్కడ అంటున్నాడు, ఈ శ్రమలు, ఈ కష్టాలు నేను జీవించి ఉన్నాను కనుక వీటన్నిటి నుండి విడిపించటానికి సమర్థుడను నేను అని అంటున్నాడు. యుగ సమాప్తి వరకు నీకు తోడుగా ఉంటా. నువ్వు ఆనందంలో ఉన్నప్పుడు నీ పక్కనే ఉంటా,
కష్టాల్లో ఉన్నప్పుడు నీ పక్కనే ఉంటా, సమస్యలో ఉన్నప్పుడు పరిష్కారాన్ని చూపెడతా, నీ దుఃఖంలో ఉన్నప్పుడు ఆ దుఃఖాన్ని తీసివేస్తా అని చెప్తూ మృతుడనైతిని బ్రతికిన మరలా బ్రతికేను. చదవమ్మది. మృతుడనైతినంట, చనిపోయాడు. ఎందుకు చనిపోయాడానా? ఎందుకు చనిపోవలసి వచ్చింది? దేవుడు అంటే అర్థం ఏంటమ్మా? మరణించేవాడిని దేవుడు అనరు, ఎల్లప్పుడూ ఉండువాడు. ఎల్లప్పుడూ ఉండువాడన్న దేవుడు చెప్తున్న మాట చదువమ్మా మరలా మూలవాక్యం. మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి. ఏమన్నాడు? చనిపోయమని మరలా బ్రతికే. ఎందుకు చనిపోయాడు ఆయన అంటే, మనుషులు ఆదాం దేవుడు వద్దన్న పని చేయటం వలన, దేవుని మాటకు అవిధేయత చూపించడం వలన మరణాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రతి మనుషుడు పాపము ద్వారా మరణం వచ్చింది. ఈ మరణము నుండి మనుష్యులను విడిపించటానికి ఆయనే భూమి మీదకు వచ్చాడు. ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో ఒక అపరిశుద్ధుడు పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడటానికి గవుని వెలపలకి యాజకుడు వెళ్ళాలి. యాజకుడు వెళ్ళి ఈ అపరిశుద్ధుడిని పరిశుద్ధపరచడానికి యాజకుడే అపరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ అపరిశుద్ధుడు పాలములోనికి రావటానికి వీళ్ళే. పాలము పరలోకాన్ని చూపెడుతూ ఉన్నది. అయితే ఈ దేవుడు పాపినైన మనుష్యుణ్ణి పరిశుద్ధపరచటానికి పరిశుద్ధుడైన దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఎలాగొచ్చాడు అంటే, మరణ శాసనం ఎవరైతే రాశాడో ఆ శాసనము రాసిన వాడు మరణిస్తే తప్ప ఈ మరణ శాసనం నుండి మనకు విడుదల కలగదు. చదవమ్మాది. హెబ్రీ 9వ అధ్యాయము 16వ వచనం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు నీకు ఎవరి దగ్గరైనా అప్పు చేసావు, అప్పు చేస్తే ఏం రాస్తారు? ప్రామిసరీ నోట్ రాస్తారు. ఆ ప్రామిసరీ నోట్ రాసిన వాడే చచ్చిపోయాడు నీ దగ్గర, ఇంకా నీకు విడుదల కలుగుతుంది కదా. ఇక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నీవు నేను పాపం ద్వారా మరణం తెచ్చుకుంటే ఆ మరణము ఆయన పొంది మరణము నుండి నేను విడిపిస్తే తప్ప మనుష్యుడు పరలోకానికి వెళ్ళలేడు. మానవుడు 4 రీతులుగా మరణాన్ని తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఒక పాడిని మోయటానికి ఎంతమంది కావాలి చెప్పండి? ఒకడు మోస్తాడా? తెలుసు కదా, 4 భుజాల మీద మోస్తారు. అంటే మరణం ఈరోజు భూమి మీదకి, 1 పాపము వలన వచ్చు జీతము మరణము. రోమా 6:23లో రాయబడింది. పాపం ద్వారా మరణం తెచ్చుకున్నాడు. 2 రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుంటే, శరీరానుసారమైన మనస్సు మరణం. దేవుడు మనుష్యుని 3 భాగాలు ఉన్నాయి. అమ్మ ఏంటి? ఎప్పుడు చెప్తాను కదా, ఏంటి? శరీరము, ప్రాణము, ఆత్మ. ఎక్కడుంది? 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 23వ వచనములు. అయితే ఆదాము పాపములో పడక మునుపు ఆత్మానుసారుడిగా జీవించాడు. దేవుడు ఎవరమ్మా? ఆత్మస్వరూపుడు. సమరయ స్త్రీతో యేసయ్య అంటాడు కదా, ఇదిగో మా పితరుడైన యాకోబు కూడా కొండ మీద మందిరాన్ని కట్టాడు. అంటే ఒక కాలము రాబోతూ ఉన్నది. దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. ఆయన ఎవరు? నీ వల్ల నావలే రక్త మాంసాల గల శరీరము కలిగిన వాడు కా, ఆత్మస్వరూపుడు. అయితే ఆదాము పాపము చేయక మునుపు ఆత్మ యజమానుడు, శరీరము దాసుడు, మనస్సు కార్యనిర్వాహకుడిగా ఉండేది. ఎప్పుడైతే పాపం చేశాడో ఆత్మ చనిపోయింది, ఆత్మ దాసత్వంలోకి వెళ్ళిపోయింది, శరీరము యజమానుడి స్థానంలోకి వచ్చింది. ఇప్పుడు ఒక వ్యక్తి శరీరము కోరుకున్నట్టు జీవిస్తే, అంటే శరీరం ఎప్పుడేంటి?
నేత్రం ఏది చూపిస్తే అది చేయమని చెప్తుంది. చదవమ్మా, రోమా 8:5. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. చాలు. రెండవ మరణం ఎలాగొస్తుంది? ఇప్పుడు కొంతమంది చూడండి, రే బాబు అక్కడ ఏమంటారు కైని కొనుక్కున్న దాంట్లో అక్కడ ఏముంటుంది? ఇది క్యాన్సర్ రోగం వస్తుంది, ఇది తింటే హానికరం నీ ఆరోగ్యానికి అని ఉంటుంది. ఇప్పుడు తింటున్నాడా లేదా? అంటే శరీరం కోరుకున్నట్టు చేస్తున్నాడు. అది తింటం వల్ల ఏం చేస్తుంది? ఆయుష్ తగ్గించుకుంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, శరీరానుసారంగా ఒక వ్యక్తి జీవిస్తే మరణానికి వెళుతున్నాడు. రెండవది. మూడవది అమ్మ, 2 కొరింథీ 7:10 శరీరానుసారమైన లోకానుసారమైన దుఃఖము మరణానికి తీసుకొని వస్తాది. చదువమ్మా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఇంకేంటి? మూడవది మరణం ఎలాగొస్తుందంటే లోకానుసారమైన దుఃఖం. ఇప్పుడు ఆదాం ఏదైనా తోటలో ఉన్నప్పుడు అరే నేనేం తినాలి, ఏం తాగాలి అన్న చింత ఏమైనా ఉందా? లేదు. సమస్తము దేవుడు చూసుకునేవాడు. అయితే ఈ రోజుల్లో మనుష్యుడు అంటున్న దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఏమి తింటుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని చింతించకండి. నిన్ను పుట్టించిన దేవునికి నీ ఏది కావాలో అది తెలుసు. ఒకసారి ఆకాశ పక్షులు చూడండి, దాన్ని దేవుడు పోషించట్లేదా? అవేమైనా భూమిలో విత్తనం వేస్తున్నాయా, సేద్యం చేస్తున్నాయా, దుక్కి దున్నుతున్నాయా? వాటిని మీ పరలోకపు తండ్రి పోషించటం లేదా? ఈ రాజు మంచి చదువులు చదువుకున్న తల్లిదండ్రులు అయ్యో చదువులు అయిపోయి ఉద్యోగం దొరుకుతుందో లేదో, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి జరుగుతుందో లేదో, ప్రతి విషయంలో లోక సంబంధమైన దుఃఖం ఒక వ్యక్తిని మరణానికి నడిపిస్తా. 4వది జేమ్స్ 1:15 యాకోబు రాసిన పత్రిక 1:15 దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటాది. చదవమ్మా. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. 4 రీతిలుగా మనుష్యుడు మరణిస్తూ ఉన్నాడు. ఒక చచ్చిన వ్యక్తిని మోయటానికి పాడికి 4 కావాలి. పాపం ద్వారా మరణిస్తున్నాడు, దురాశ ద్వారా మరణిస్తున్నాడు, శరీరాన్ని సుఖపరచుకునడం ద్వారా, శరీర ఇచ్చలు తీర్చుకునడం ద్వారా మరణిస్తూ ఉన్నాడు, లోక సంబంధమైన దుఃఖం ద్వారా మరణిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ మనుష్యుణ్ణి మరణము నుండి విడిపించటానికి యేసయ్య భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎలాగ రావాలి అని వస్తే, ఆయన దేవుడు, రక్త మాంసాలు గల శరీరము ఆయనకు లేదు. ఆయన ఆత్మస్వరూపి, మహిమా స్వరూపి. మహిమా స్వరూపేన ఆ దేవుడు, ఆత్మస్వరూపేన ఆ దేవుడు నీ వలె నా వలె ఏంటి సొంత కుమారుని పాప శరీరాకారముతో భూమి మీదకు పంపించి పాపమునకు శిక్ష విధించను. రోమా 8:4. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఎందుకైనా మరణించాడు అని అంటున్నాడు. మొదటి వాడను కడపటి వాడను మృతి చెందితిని, అయినా తిరిగి బ్రతికేను. ఎందుకైనా చనిపోవలసి వచ్చింది? మానవుడి మీద ఆయన పెట్టుకున్న ప్రేమను బట్టి, ఆయన పెట్టుకున్న మమకారాన్ని బట్టి మానవుడు పాపము ద్వారా మరణం తెచ్చుకుని శాశ్వతంగా సృష్టికర్త నుండి వేరై నిత్య నరకాగ్నికి వెళ్ళుట దేవునికి ఇష్టం లేదు కనుక ఆయన వెతుక్కుంటూ మనుషులు భూమి మీదకి వచ్చి, అమ్మా ఒక పాపి దేవుని సన్నిధిలో నిలబడలేడు, దేవుని దగ్గరికి రాలేడు.
ఇప్పుడు చూడండి, ఆదాము రోజు దేవునికి ఎదురేకి స్వాగతం చెప్పాడు. ఎప్పుడైతే పాపం చేశాడో దేవుని ఎదురు నిలబడలేకపోయాడు. దేవుని స్వరం విని దాక్కున్నాడు కనుక పాపి దైవ సన్నిధిలో నిలబడలేడు. పాపి దేవుని దగ్గరికి రాలేడు కనుక దేవుడే పాపి దగ్గరికి రావాలి. అంటే ఒక పాపిని నీతిమంతునిగా తీర్చిదిద్దటానికి, ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చటానికి, ఒక పాపి పొందవలసిన శిక్ష తాను పొంది ఆ శిక్ష నుండి విడిపించటానికి దైవ స్వరూపం కలిగిన దేవుడు రక్త మాంసాలు గల శరీరము ధరించి భూమి మీదకు వచ్చాడు. చదవమ్మ, హెబ్రీ 1:4. ఇక్కడ అంటున్నాడు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తివంతమునై ఉండి తన మాత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేసును. హెబ్రీ 1:4. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఎవరైనా దేవుని మహిమ కలిగిన వాడు కుమారుడు. దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే ఆయన సూర్యుని వల్ల తేజస్సు కలిగిన వాడు, ప్రకాశించే దేవుడు. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్త ఇక్కడ ఏమన్నాడు? తన మాట చేత సమస్త లోకాన్ని సృష్టించిన ఆ దేవుడు సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి. చాలు, ఎవరు చేస్తారంట? ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేసాడు అని. ఎవరు? ఆ రోజుల్లో యాజకుడు మనుష్యుల పాపముల నిమిత్తమై బలులు అర్పించేవారు. అయితే ఈ యాజకుడు కూడా పాపము చేసినందువలన ఈ యాజకుని పాపముల కొరకు కూడా బలి అర్పించాలి. ఎందుకు? వారు కూడా పాపంలో పుట్టినవా. వారు నిరంతరము జీవించటానికి వారు మరణం ఉన్నది కనుక లేదు నిరంతరం. అయితే ఈ యాజకుడు ఎవరంట? హెబ్రీ 7వ పట్టుకోమ్మ. ఈ యాజకుడు నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగినవాడు. ఇప్పుడు మొట్టమొదటి యాజకుడు ఎవరమ్మా చెప్పండి? ఎవరు? ఇప్పుడు ఎవరైనా చనిపోలే, ఆ యాజకులు చనిపోతారు. ఆ యాజకులు కూడా వారి పాపముల కొరకు బలులు అర్పించవలసి వచ్చింది. అయితే ఈయన ఎవరంట? నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకుడు. చదవమ్మ 7 హెబ్రీ 24. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఒక్క నిమిషం. ఆ యాజకులు ఏంటి? మారుతూ ఉన్నారు. కారణం ఏంటి? వారికి మరణం ఉన్నది. అయితే ఈ యాజకుడు మరణము లేని యాజకుడు కనుక, ఎల్లప్పుడూ ఉండుకాడు కనుక మార్పు లేని యాజకుడు. ఈయన ఏం చేస్తాడంట? తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు కనుక సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. 25వ వచనం చదవమ్మా. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన ఎవరంట? ఆ యాజకులకు మరణం ఉంది. ఆ యాజకులు మార్పు చెందుతున్నారు, మారుతూ ఉన్నారు. ఈయన నిరంతరము ఉండు యాజకుడు కనుక ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షంన. అంటే ఇప్పుడు మనందరం ఎవరి ద్వారా దేవుని యొద్దకు వెళ్తున్నాం చెప్పండి? ఇప్పుడు ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన చేస్తేమంటాం? యేసు నామములో. అంటే తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం ఎవరి ద్వారా వెళ్తున్నాం? యేసుక్రీస్తు ద్వారా వెళ్తున్నాం. ఆ రోజుల్లో ప్రధాన యాజకుడు వారు పాపం చేసేవారు, వారు నిరంతరము ఉండేవారు కాదు. వారి పాపముల కొరకు కూడా బలులు అర్పించేవారు. అయితే ఈయన ఎవరు? ఒకే ఒక్కసారి తన స్వరక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. హెబ్రీ 9:12 మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించను. చదవమ్మా. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక
తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఆ రోజుల్లో యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మానవుల యొక్క పాపముల నిమిత్తమై రక్తాన్ని పల్లెములో పోసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేవారు. అయితే ఆ యాజకుల ద్వారా వీరికి శుద్ధీకరణ జరగలేదు. ఆ యాజకుడు ద్వారా వీరు నీతిమంతులుగా తీర్చిదిద్దబడలేదు. కనుక ఈయన ఎవరంట? ప్రధాన యాజకుడు ఈయన. ఎవరు? మన యేసయ్య. చదవమ్మ హెబ్రీ 3:1. మన ఇందువలన ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచండి అంటున్నాడు. చదవమ్మ 3:1. అక్కడ ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడు. ఎవరి మీద లక్ష్యం ఉంచున్నాడు? ఆయన ఎవరంట? ప్రధాన యాజకుడు. ఆ యాజకుల ద్వారా సంపూర్ణ శుద్ధి కలగలేదు. ఆ యాజకుల ద్వారా శుద్ధీకరణ జరగలేదు. కనుక ఈ యాజకుడు ద్వారా మనకేం కలిగింది? పాపముల నుండి పవిత్రత కలిగింది, శుద్ధీకరణ కలిగింది. కారణం ఏంటంటే పాపము లేని నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తం చిందించుట ద్వారా పాపికి ప్రక్షాళన కలిగినది. ఈరోజు యాజకుడు పాపి దగ్గరికి వెళ్ళాలి కానీ పాపి యాజకుడు దగ్గరికి రాలేడు. ఆ రోజుల్లో లేవికాండం 14 పట్టుకో. కుష్ఠ రోగం దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. అంటే ఒక కుష్ఠరోగి శుద్ధీకరించబడ్డాడు, పవిత్రకించబడ్డాడు అని కుష్ఠరోగిని శుద్ధీకరణ ఆచారము జరిగించడానికి యాజకుడే పాలాన్ని విడిచిపెట్టి పాలము వెలుపలకు వెళ్ళి కుష్ఠరోగి శుద్ధీకరణ ఆచారాన్ని జరిగించాలి. అప్పుడే యాజకుడు పాలములోకి ప్రవేశిస్తాడు. ఆ పాలము పరలోకానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ రోజు మనుష్యుడు పాపం చేసి దేవునికి దూరం అయిపోయిన మనుష్యుడు తిరిగి దేవుని దగ్గరికి రాలేడు, దేవుణ్ణి చూడలేడు, దేవుని సన్నిధిని అనుభవించలేడు. కనుక దేవుడే పాపి దగ్గరికి వచ్చాడు. దేవుడే రక్షకుడుగా యాజకుడుగా మన అందరికీ శుద్ధీకరణ జరిగించడానికి ఆయనే మన వద్దకు వచ్చాడు. చదవమ్మ లేవీకాండం 14:8. అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉదుకుకొని అయితే 6 చదవమ్మ. అయితే సజీవమైన పక్షిని ఇంకా మీదకెళ్ళి అయితే 5 లేవీకాండం 14:5 చదువు. అయితే 3 చదువు. 3 యాజకుడు పాలెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్టుపొడ బాగుపడి. ఎవరు వెళ్ళాలి పాలెం వెలుపలికి? యాజకుడు. కుష్ఠరోగి లోపలికి రాకూడదు. అంటే పాపి పరలోకం చేరలే, పాపి దేవుని సన్నిధికి వెళ్ళలే, దేవుని ఎదుట నిలబడలే. ప్రధాన యాజకుడైన యేసయ్య పాపి దగ్గరికి రావాలి. అందుకే యేసయ్య మనం వెతకని దినాలలో ఆయన వెతికాడు. మనం ఇంకా దేవునికి దూరస్తులుగా ఉంటుండగా, శత్రువులుగా ఉంటుండగా, దేవునికి విరోధంగా జీవిస్తుండగా ఆయనే వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చాడు. ఆ రోజున కుష్ఠరోగికి శుద్ధీకరణ జరిగించడానికి పాలెంలోకి కుష్ఠరోగి రాకూడదు. యాజకుడే పాలెం వెలుపలికి వెళ్ళాలి. యేసయ్య కూడా మనందరి శుద్ధీకరణ నిమిత్తం యెరూషలేమును విడిచిపెట్టి యెరూషలేము బయట గవిని వెలుపట శ్రమ పొందే. హెబ్రీ 13:12 ఇక్కడ అంటున్నారు, క్రీస్తు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకు గవిని వెలుపట శ్రమ పొందెను. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఆయన ఎందుకు యెరూషలేము బయట శ్రమ పొందాడు? అక్కడ ఎందుకు సిలువ వేయబడ్డాడు అంటే ఒక యాజకుడు పాపిని పరిశుద్ధ పరచటానికి పాలెము బయటకు వెళ్ళాలి, పాలెము లోపలికి రాకూడదు. ఆయన బయటికి వెళ్ళి ఆ శుద్ధీకరణ ఆచారం జరిగితే తప్ప పాపి పాలెములోనికి ప్రవేశించలేడు. ఈ
యెరూషలేము దేనికి సాదృశ్యంగా ఉంది? పరలోకానికి సాదృశ్యంగా ఉన్నది. ఎక్కడుంది? గలతీ 4:28 పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. చదవమ్మా. 4:26 గలతీ. 26. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. అమ్మ, పైనున్న యెరూషలేము అంటే ఏంటి? పరలోకం. పరలోకానికి అనేక పేర్లు పెట్టబడ్డాయి. అనేక పేర్లు పెట్టబడిన పరలోకానికి కూడా యెరూషలేము తల్లి. ఎందుకు యెరూషలేము అంటే సమాధాన పట్టణము. ఎందుకు తల్లి అని పేరు పెట్టింది? అది మనకు తల్లి లెక్క ఉంటుందంట పరలోకం. అంటే ఒక బిడ్డ శ్రమ పడితే, కష్టపడితే, దుఃఖంలో ఉంటే ఏ తల్లి చూస్తూ ఊరుకోదు. కోగిట్లో చేర్చుకుంటుంది, హక్కును చేర్చుకుంటుంది, ఓదారుస్తుంది, ఆ కన్నీటిని తుడుస్తుంది. ఒకని తల్లి వారి బిడ్డను ఎలాగ ఆదరిస్తాదో, ఎలాగ కన్నీటిని తుడిచి హక్కున చేర్చుకుంటుందో, పరలోకానికి వెళ్ళిన మనందరినీ కూడా పరలోకపు తల్లి అక్కడ ఎలాగా మరణం అన్నది లేకుండా నిత్య జీవం కలిగిన వ్యక్తిగా, వ్యాధి అన్నది లేకుండా ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా, ఆర్థిక ఇబ్బందులు దరిద్రత అన్నది లేకుండా ధనవంతుడిగా ఆ పరలోకమన్న తల్లి ఈ నూతన యెరూషలేముకు చేరిన వ్యక్తిని ఒక తల్లి ఏ రీతిగా ఆదరిస్తుందో ఆ రీతిగా ఆదరిస్తా. అయితే ఇక్కడ పాలెం యెరూషలేము బయటకు వెళ్ళి ఆయన శ్రమపడ్డాడు. కారణం, పాపి దేవుని దగ్గరికి రాలేడు, దేవుని సన్నిధిలో నిలబడలేడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మహిమను చూడలేడు, ఆయన తేజస్సును చూడలేడు. కనుక ఆయనే పాప శరీరాకారము ధరించి భూమి మీదకొచ్చి మనుష్యుల పాపాల కొరకు శుద్ధీకరణ జరిగించాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ పట్టుకో. ఇక్కడ అంటున్నాడు, ఆయన దేవునితో సమానముగా ఉండుట, దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ని తానే రిక్తునిగా చేసెను. ఆకారమందు మనుష్యునిగా పుట్టి శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. చదవమ్మ 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అమ్మ, ఎందుకు ఆడ మనుషుని పోలికగా రావాల్సి వచ్చింది అని అన్నాడు కదా. మొదటి వాడను కడపటి వాడను ముతి నొందితని తిరిగి బ్రతికించబడ్డా. అంటే దేవుడు మహిమా స్వరూపైన దేవుడికి మరణములే, ఆత్మ స్వరూపైన దేవుడికి మరణములే. అయితే నీవు నేను పొందవలసిన శిక్ష ఆయన పొందటానికి, ఆ శిక్ష నుండి నిన్ను తప్పించడానికి ఆయన ఎలాగొచ్చాడు? మనుష్యుని పోలికగా వచ్చాడు. రక్తమాంసాల గల శరీరము ధరించుకొని వచ్చాడు. వచ్చి మనందరి పాపానికి శిక్ష ఆయన పొందాడు. ఇక్కడ కూడిన మనం పాపము వలన భయాన్ని తెచ్చుకున్నాం, పాపము వలన మరణాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు నీలో ఉన్న మరణ భయం తీసివేయటానికి ఆయన మరణించాడు, మరణపు ముళ్ళు విరిచాడు, జయశీలుడిగా లేచాడు. హెబ్రీ 2:14 కాబట్టి ఆయన పిల్లలు రక్తమాంసములు గలవారనేందున మరణము యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు మరణము నుండి విడిపించుటకు. ఎందుకు వచ్చాడానా? మరణము నుండి విడిపించుట, మరణ బలాన్ని తీసివేయటం. మరణానికి ఒక బలం ఉంది, భయం. మరణం అంటే ప్రతి వాడికి భయం. ఆ భయం నుండి విడిపించటానికి ఆయన ఎలాగొచ్చాడంట? రక్త మాంసాలు గల శరీరము ధరించుకొని వచ్చాడు. వచ్చి ఆయన ఏమంటున్నాడు? మృతుడనైతిని తిరిగి
బ్రతికేను. ఇప్పుడు అమ్మ రోమా 1:1 పట్టుకో. యేసయ్య దేవుని కుమారుడు అని ఎలా చెప్తారండి? అని అద్భుతాలు చేసాడనా, లేక ఆయన నీళ్ల మీద నడిచాడనా, లేక రోగులను స్వస్థపరిచాడనా, గుడ్డివారికి చూపించాడనా? వీటిని బట్టి దేవుని కుమారుడిగా నిరూపించబడరు. రోమా 1:4-7 చాలా పెద్దది. అన ఏమంటారు తెలుసా? యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడ్డాడు. అంటే ప్రభావముతో అంటే బలముతో, శక్తితో, అధికారంతో ఎలాగ దైవ కుమారుడిగా నిరూపించబడ్డాడు? నేను ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నప్పుడు నా పక్కనే ఒకడు కూర్చున్నాడు. అది ఎడిషనల్స్ మీద ఎడిషనల్స్ పేపర్ తీసుకున్నాడు. నేను అనుకున్నా, ఓరి బాబోయ్ ఏంటి ఇన్ని ఎడిషన్లు తీసుకుంటున్నాడు, మెరిట్లో పాస్ అవుతాడు అనుకున్నా. అంతా అయిపోయిన తర్వాత 6 ఎడిషనల్స్ తీసుకున్నాడంట. నేను తీసుకున్నది 1 ఎడిషనల్ అది ఇచ్చిన దానికి. బయటకు వచ్చిన తర్వాత అని అడుగు, బాబు మెరిట్లో పాస్ అవుతావు నువ్వు అని. రిజల్ట్ వచ్చింది తర్వాత అని అడిగితే లేదండి తప్పేనన్నాడు. నాకు 6 ఎడిషనల్ ఎందుకు తీసుకున్నాడు, ఏమి రాశాడో నాకు అర్థం కాలే. ఎడిషనల్ మీద ఎడిషనల్ తీసుకున్నాడు, అరగంటకు 1 ఎడిషనల్. ఇప్పుడు దైవ కుమారుడిగా ఎలా నిరూపించబడ్డాడు? మృత్యువును జయించి లేచుట వలన. చదువమ్మ, అక్కడి నుండి చదువు. అది పెద్ద వాక్యం ఉంటుంది, కింద నుంచి 7వ లైన్లో ఉంటుంది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఎలాగ దేవుని కుమారుడు అంటాం మనం? ఒకవేళ పునరుత్థానమే కనుక లేకపోతే, ఇక్కడ భక్తుడైన పౌలు అంటున్నాడు, ఈ జీవిత కాలము మట్టుకే మనము నిరీక్షించిన ఎడల ఏమన్నాడు? మనుషులందరికంటే దౌర్భాగ్యులం. పునరుత్థానం ఉన్నది ఒక క్రైస్తత్వంలో ఉన్నాడు. ఆయన మరణాన్ని గెలిచి లేచుట వలన, మరణాన్ని ముళ్ళు విరుచుట వలన దైవ కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడ్డాడు. అమ్మా, పాతాళానికి, మరణానికి ఒక నీతి ఉంది. ఇప్పుడు చెరసాలకు ఒక నీతి ఉంది. ఏంటి చెరసాల? ఇప్పుడు చెరసాలు ఉన్నాయి కదా, మనం ఎందుకు లేవు? పాపం చేసిన వారు ఉంటారు, తప్పు చేసిన వారు చెరసాల్లో ఉంటారు. అయితే నరకానికి, పాతాళానికి ఒక నీతి ఉంది. అది ఎవరిని బంధించి ఉంచుతా, ఎవరిని పట్టుకుంటాదనంటే పాపములో ఉన్న వారిని, శరీర కార్యాలు చేసిన వారిని, దురాశను అనుభవిస్తున్న వారిని, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్న వారిని అక్కడ పట్టుకుంటాది. అయితే పరిశుద్ధులు అందులో ఉండరు. పాపానికి, పాతాళానికి ఉండే నీతి. అయితే దేవుడు పాపము లేని దేవుడు కనుక, పరిశుద్ధుడు కనుక పాతాళము ఆయన బంధించలేకపోయింది. ఆయన ఎలాగ పాతాళము నుండి బయటికి వచ్చాడో, ఇప్పుడు యేసయ్య మన పాపముల కొరకు మరణించాడని విశ్వసించుట వలన పాతాళము నుండి విమోచించబడతాం. చదవమ్మ, హోషియా 13:14. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. చాలు అమ్మా, ఎక్కడి నుండంట? పాతాళము నుండి విమోచించాడు. ఎందుకు? ఆయన పాతాళాన్ని గెలిచాడు. ఆయన అంటున్నాడు కదా, మృతుడనైతిని తిరిగి బ్రతికే. ఆయన తిరిగి బ్రతకకపోతే నీ నిరీక్షణకు, నా నిరీక్షణకు ఆధారంలే. ఆయన బతికాడు కనుక, మరణాన్ని గెలిచాడు కనుక ఆయన దైవ కుమారుడిగా నిరూపించబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన మరణాన్ని గెలిచి లాగకపోతే మనము నీతిమంతులుగా కూడా తీర్చిదిద్దబడం. చదవమ్మది. ఎందుకు పునరుత్థానం, ఈస్టర్ పండుగ జరుపుకునేటప్పుడు మన అంతా యేసయ్య జయశీలుడు అని పాట పాడతాం కదా.
రోమా 4:25 మనము అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడుటకు లేపబడ్డాడు. 4:25 రోమా. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన అప్పగింపబడకపోతే మనం వెళ్ళాలి పాతాళానికి, మనం వెళ్ళాలి నరకానికి. కనుక ఆయన అపరాధం, మనందరి అపరాధం ఆయనపై వేసుకొని మన అపరాధాలకు శిక్ష పొందే. అయితే తిరిగి కనుక లేకపోతే మనం ఎవ్వరము కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దబడలేము. ఆయన తిరిగి లేచాడు కనుక ఆయన విశ్వసించిన వారు, సిలువలో చేసిన కార్యాన్ని నమ్మిన వారు, ఆయన పునరుత్థానుడు లేచాడని విశ్వసించిన వాడు నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతూ ఉన్నారు. ఎందుకు నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి? ఒకసారి యెహోవా దేవుడు లోకమంతా చూస్తే ఒక్కడు లేడు నీతిమంతుడు. ఎవరున్నారు? నోహ్. ఈ తరము వారిలో నువ్వు ఒక్కడవే నీతిమంతుడు కనుక ఓడలో ప్రవేశించు అన్నాడు. అంటే ఆయన సిలువలో చేసిన కార్యాన్ని బట్టి, ఆయన పునరుత్థానుడు అవుటకు బట్టి ఆయన నమ్మిన మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నాం కనుక ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు బోధగానే నీతిమంతులందరూ కూడా రెప్పపాటులో మార్పు చెంది వెళతారు. ఆయన సిలువలో ఆ కార్యమే కనుక, మరణమే కనుక పొందకపోతే ఇక్కడ కూడిన మనం ఎవరం కూడా పరిశుద్ధులుగా మార్చబడలేము, నిరపరాధులుగా మార్చబడలేము, నిర్దోషులుగా మార్చబడలేము. చదువమ్మా, కొలస్సి 1:1 పట్టుకోమ్మా. ఇక్కడ అంటున్నాడు, శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము, అంటే భూమి మీద జీవిస్తున్న సమస్త మనుషులను తండ్రితో సమాధానపరచుటకు తండ్రికి అభిష్టమాయను. గత కాలమందు మనము దేవునికి దూరస్తులుగా ఉన్నాం, పాపం చేసి దేవుని నుండి దూరంగా ఉన్నాం, మనస్సులో విరోధ భావం ఉన్నది, తలంపులు, ఆలోచనలు, చూపులు ఇవన్నీ కూడా పాపపు చూపులు. అయితే తన మాంసాయుక్తమైన దేహమందు మరణము పొందుట వలన మన ఎలాగా పరిశుద్ధులుగా, నిరపరాధులుగా, నిర్దోషులుగా నిలవబెట్టాడు. చదవమ్మ, కొలస్సి 1:20-22. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయెను. ఒక్క నిమిషం, ఏమన్నాడు? తండ్రితో సమాధానం మనకు ఎలా దొరికింది? యేసయ్య రక్తాన్ని చిందించటం వలన. ఆయన రక్తం పరలోకంతో సమాధాన పరిచింది, తండ్రితో సమాధాన పరిచింది. ఆయన పరిశుద్ధ రక్తాన్ని మనకు ఆశ్రయిస్తే మనము పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడటమే కాదు, పరలోకంతో సమాధానం దొరుకుతుంది. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను, మనం ఎవరమ్మా? ఒకప్పుడు దూరంగా పాపం చేస్తూ, ఇప్పుడు తాగుబోతుడు ఉన్నాడు, తాగుబోతుడు ఎప్పుడు 24 గంటలు తాగుతూనే ఉంటాడు. అది భార్య పిల్లలు ఎవరిని పట్టించుకోడు. దూరస్తులుగా ఉన్నారు. పాపం దేవునికి దూరంగా చేస్తుంది. ప్రవక్త యేషయా అన్నాడు కదా, రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తము కొరచకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందముగా లేదు, నీ పాపములు మీకును నాకును మధ్య అడ్డుగా ఉన్నవి. పాపం ద్వారా దేవునికి దూరం అయిపోయేము. మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మనస్సులో ఎప్పుడు ఏంటమ్మా? విరోధమే, దుష్ట ఆలోచనలే, దుష్ట తలంపులే, ఇవన్నీ కలిగి ఉన్నాము. ఒకప్పుడు విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును. ఎందుకని మరణించాడంట? నిన్ను పరిశుద్ధులుగా తీర్చిదిద్దట, దోషము లేని వ్యక్తిగా, నిరపరాధిగా, ఒక అపరాధం కలిగిన వ్యక్తిని నిరపరాధిగా తీర్చిదిద్దటానికి మాంసాయుక్తమైన దేహాన్ని ధరించాడు, భూమి మీదకి వచ్చాడు. ఆయన మరణము వలన మనకి ఏం చేశాడు? సమాధానపరచు,
పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టాడు అంటున్నాడు. స్పర్మ సంగమా, మీరు శ్రమలలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వేదనతో ఉన్నారు. అయితే నేను పొందిన శ్రమలు, నేను పొందిన వేదన, నేను పొందిన అవమానకరమైన మరణం భూమి మీద ఎవరు పొందలేదండి. యేసయ్య పొందిన అవమానం కానీ, శ్రమలు కానీ, వేదన కానీ ఎవ్వరు భూమి మీద పొందలేదు. ఎందుకు? ఆయన ఇద్దరు దొంగల మధ్యలో సిలువేయబడ్డాడు. అంటే ఏంటి? ఇద్దరు దొంగల కంటే ఇంకా ఎక్కువ పాపం చేసినట్టు. ఆయన మీద భూమి వేసే అంటే ఏంటి? హేళన చేశారు, అపహసించారు, ముఖమంతా ఉమ్ము కారుతూ ఉంది. నేను వేదన అనుభవించే, శ్రమలు అనుభవించే, కష్టాన్ని అనుభవించే, మీ కొరకు మరణించే, మీ పాపపు శిక్ష నేను పొందే. అయితే నిన్ను నీతిమంతులుగా తీర్చిదిద్దటానికి, నిన్ను పరిశుద్ధులుగా తండ్రి ఎదుట నిలబెట్టటానికి, నిరపరాధులుగా నిలబెట్టటానికి మాంసాయుక్తమైన దేహాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చే మరణము లేని నేను మరణించే. ఎందుకు మరణించాను? ఇంకెన్నడూ మరణము నీకు రాకుండా విడిపించటానికి. చదవమ్మ యెషయా 25:8. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. చాలు, ఎన్నడూ ఉండకుండా. అంటే ఏంటి మరణం? 3 రకాల మరణం ఉందండి. శరీర సంబంధమైన మరణం, ఆత్మ సంబంధమైన మరణం, సదాకాలం దేవుని నుండి దూరం అయిపోయిన మరణం. ఇప్పుడు ఆయన ఆత్మీయ మరణము నుండి నిన్ను విడిపించటానికి, సృష్టికర్తతో దూరంగా ఉండకుండా దగ్గరగా చేయటానికి నేను మృతి పొందాను. నీ కొరకు నేను భూమి మీదకి వచ్చాను. రక్త మాంసాల గల శరీరము ధరించొచ్చాను, రక్తాన్ని చిందించాను, ఈ పాపపు శిక్షను నేను భరించాను, శిక్ష నుండి నిన్ను విడిపించాను, తీర్పు నుండి తప్పించాను, తిరిగి బ్రతికేను, నేను నీతిమంతునిగా తీర్చిదిద్దటానికి, మరణపు భయాన్ని నుండి విడిపించటానికి, మరణ బలము నుండి విడిపించే నేను సజీవుడును, మృత్యుంజయుడును అని అంటున్నాడు. నేను లేకుండా ఏది కలగలేదు, సమస్తము నా మూలంగా కలిగింది. గత కాలమందున్నాను, భవిష్యత్తు కాలమందుంటాను, మొదటి వాడని కడపటి వాడను, చనిపోయాను, బ్రతికేను. ఎందుకు చనిపోయాడు? మన కొరకు, మన నిమిత్తం చనిపోయి ఆయన మరణము వలన మనకి తీర్పు పొందుట వలన తీర్పు నుండి విడిపించబడ్డాం. ఆయన పునరుత్థానము వలన మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం. ఆయన పునరుత్థానములో మనము ఐక్యపరచబడుతున్నాం. చివరిగా అదొక్కడు చదవమ్మా. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనమ్మా. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఐక్యమగుదుము. చదవమ్మా. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఇప్పుడు బాప్తిస్యం తీసుకుంటున్నాం. ఏం చేస్తున్నావమ్మా? చిలకరింపు కాదు కదా తీసుకుంటుంది. ఏం చేస్తున్నావు? పూర్తిగా ముంచుతున్నాం. అంటే నీటిలో మునుగుతున్నాం, కనబడం. మునిగి అలాగే ఉంటున్నావా అంటే అర్థం ఏంటి? నా పాపాల కొరకు యేసయ్య మరణించాడు కనుక నా ప్రాచీన స్వభావాన్ని పాతి పెడుతున్నా. అలాగే ఉంటున్నావా? ముంచి తిరిగి లేపుతున్నాడు కదా. లేపటం అంటే అర్థం ఏంటి? యేసయ్య మరణం గెలిచి లేచాడు, ఆయన పునరుత్థానుడయ్యాడు కనుక పునరుత్థానుడైన క్రీస్తును ధరించుకుంటున్నా. అంటే మరణములో సాదృశ్యం, పునరుత్థానములో సాదృశ్యం. స్ఫుర్మా సంఘానికి అదే చెప్తున్నాడు. నేను మొదటి వాడను, ఆది నుండి ఉన్నవాడను, నేనే కడపటి వాడను,
చనిపోయాను, తిరిగి బ్రతికాను నిన్ను బ్రతికించటానికి, మరణము నుండి నిన్ను విడిపించటానికి. కనుక ఎల్లప్పుడూ జీవిస్తున్నాను కనుక మిమ్మల్ని రక్షించటానికి, మిమ్మల్ని కష్టములో నుండి విడిపించటానికి, శ్రమ నుండి తప్పించటానికి నేను సమర్థుడను. నేను సదాకాలము ఉండువాడను, మరణము జయించిన వాడను. వచ్చే వారం శ్రమలలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇంతవరకు శ్రమల్లో ఆశీర్వాదం గురించి విన్నారండి. ఒక 7-8 ఆశీర్వాదాలు చెప్తాను. శ్రమల్లో కలిగే ఆశీర్వాదాలు ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమ కృప కనికరము కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి ఒకప్పుడు మరణానికి దొరికిపోయిన మమ్మలను మరణము నుండి విడిపించటానికి నీవే భూమి మీదకి వచ్చావు. మేం పొందవలసిన మరణం నువ్వు పొందేవు. మరణాన్ని గెలిచి పునరుత్థానుడిగా లేచావు, మమ్మలను నీతిమంతులుగా తీర్చిదిద్దటానికి. తండ్రి అయిన దేవుని ఎదుట సిలువలో నువ్వు చేసిన ఆ కార్యం మేము విశ్వసిస్తే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు తండ్రి పునరుత్థానుడిగా లేచేవని, మృతి పొందితేనే తిరిగి లేచాను అని కష్టంలో ఉన్న స్ఫుర్మా సంఘానికి అభయమిస్తూ ఉన్నాం. అవును నాయన, ఈరోజు క్రైస్తవులకు మరణ భయం అంటే తీసివేసావు నీ మరణము ద్వారా. దీనిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప త్యాగం నువ్వు మా కొరకు చేసావు. నిత్యము కూడా నువ్వు చేసిన ఆ త్యాగాన్ని బట్టి నిన్ను గణపరుస్తూ కీర్తిస్తూ ఈ లోకములో జీవించినంత కాలం నీకు సాక్షులుగా జీవించుటకు నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.